హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు IIIT ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు సెషన్లో మ్యాథమెటిక్స్కు సంబంధించి సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ చేయబోతున్నాము. సో సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పొచ్చు మనకు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎక్కువగా స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఇది. 3 to 4 క్వశ్చన్స్ వరకు ఈ చాప్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో థియరీ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. సో ప్రాబ్లమాటిక్ పార్ట్ కంటే మనకు ఎక్కువగా థీరమ్స్ పైన ఆధారపడి ఉంటుంది ఈ చాప్టర్ అంతా. సో ఈ చాప్టర్లో ఏమేమి వస్తాయి కాన్సెప్ట్స్ అనేది ఫస్ట్ చూసిన తర్వాత మనం ఈ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. సో మనం చేయబోతున్నది ఇప్పుడు చాప్టర్ 8 సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఈ చాప్టర్లో మనం ఫస్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏదో తెలుసుకోవాలి. సో సిమిలర్ ఫిగర్స్ అనేవి ముందే నేర్చుకున్నాం మనం. సిమిలర్ ఫిగర్స్ అంటే సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్ ఉంటే వాటిని సిమిలర్ షేప్స్ అంటాం. అందులో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏందనేది మనం చూద్దాం. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, అలాగే ఎక్స్ వై జెడ్ అనేది ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఈ 2 ట్రయాంగిల్స్లో ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ ఎప్పుడు అంటాం అనే కాన్సెప్ట్ గమనిస్తే, సిమిలర్ ట్రయాంగిల్ అని చెప్పాలంటే ఖచ్చితంగా 2 ప్రాపర్టీస్ను సాటిస్ఫై అవ్వాలి. ది ఫస్ట్ ప్రాపర్టీ ఈస్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కావాలంటే యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు దానికి కరస్పాండింగ్ ఇక్కడ ఉండే చూడండి యాంగిల్ ఎక్స్, యాంగిల్ బి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ వై, అండ్ యాంగిల్ సి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్. ఇలా 3 యాంగిల్స్, వీటికి కరస్పాండింగ్ 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. ఇది ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి ఏముండాలంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. సైడ్స్ వచ్చేసి ప్రపోర్షన్లో ఉండాలి. సో మనం 8th 9th క్లాస్లో నేర్చుకుంటాం వాట్ ఈస్ ప్రపోర్షన్ అనేది. ప్రపోర్షన్ అంటే ఈక్వల్ రేషియోస్ను మనం ప్రపోర్షన్ అని పిలుస్తాం. రేషియోస్ ఈక్వల్ అయితే వాటిని ఏమని పిలుస్తాం మనం? ప్రపోర్షన్. సో ఈక్వల్ రేషియోస్ అంటే ఇక్కడ ఫస్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ఏబి అనే సైడ్, దానికి కరస్పాండింగ్ సైడ్ XY అనే సైడ్తో ప్రపోర్షన్లో ఉండాలంటే అన్నిటి రేషియోస్ ఈక్వల్ కావాలి. సో AB/XY ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఉండేది BC డివైడెడ్ బై ఇక్కడ ఉండే సైడ్ YZ ఇస్ ఈక్వల్ టు AC డివైడెడ్ బై XZ. AC డివైడెడ్ బై XZ. సో ఈ విధంగా ఉంటే వీటిని ప్రపోర్షన్ అంటాం, ఈక్వల్ రేషియోస్ అంటారు. సో 3 రేషియోస్ ఈక్వల్ ఉంటే అవి ఏం ట్రయాంగిల్స్ అని పిలుస్తాం? సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై కావాలి. ది ఫస్ట్ ప్రాపర్టీస్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Y, యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z ఉండాలి. దానితో పాటు కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఈక్వల్ రేషియోస్లో కరస్పాండింగ్ సైడ్స్ AB డివైడెడ్ బై XY ఇజ్ ఈక్వల్ టు BC డివైడెడ్ బై YZ ఇజ్ ఈక్వల్ టు AC డివైడెడ్ బై XZ కావాలి. సో సైడ్స్ సేమ్ రేషియోలో ఉండాలి అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఆ ట్రయాంగిల్స్ని మనం ఏమని పిలుస్తామంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అని పిలుస్తాం. సో సిమిలర్ ట్రయాంగిల్స్లో ఫస్ట్గా వచ్చే థీరం ఏదని చెప్పొచ్చు అంటే థేల్స్ థీరం. థేల్స్ థీరం అంటాం. దాన్నే మనము BPT అని పిలుస్తారు. BPT షార్ట్కట్ ఫామ్, పూర్తి ఫామ్ వచ్చేసి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. BPT బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటాం. సో ఈ థీరం ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఇది బేస్, ఇది ఒక ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే ట్రయాంగిల్ ఉంది. ఏదన్నా ఒక సైడ్కు ప్యారలల్ లైన్ వేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ BC అనే సైడ్ ఉంది మనకు. BC అనే సైడ్కు ఒక ప్యారలల్ లైన్ వేస్తే ఈ 2 పాయింట్స్ D, E అనుకుందాం.
ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఏదో ఒక సైడ్ తీసుకొని ఆ సైడ్కు ప్యారలల్ లైన్ వేస్తే line drawn parallel to one side of a triangle will divide the other two sides in the same ratio. A line drawn parallel to one side of a triangle will divide the other two sides in the same ratio. So ఈ ప్రాపర్టీ. సో థీరం ఏం చెప్తుందంటే a line drawn parallel to one side will divide the other two sides in the same ratio. సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుందంటే ఏ నుండి డికి. సో ఏడి డివైడెడ్ బై డిబి ఇస్ ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై ఈసీ అవుతుంది. సో ఇది థేల్స్ థీరం. దీన్నే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం కూడా అంటాం. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. రివర్స్లో కూడా కరెక్ట్. డిబి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై ఏఈ. దీన్ని రివర్స్ చేసినా కూడా కరెక్టే. ఇది పైకి ఇది కిందికి, లేదా పూర్తి ట్రయాంగిల్లో ఉండేది. ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఏఈ కూడా రాసుకోవచ్చు. ఇలా కూడా ఏబి టోటల్ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ డివైడెడ్ బై ఏఈ. ఇవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. అలాగే రివర్స్లో రాసుకుంటే బీడి దీని రెసిప్రోకల్ బై ఏడి ఇజ్ ఈక్వల్ టు ఈసీ బై ఏఈ. ఇవన్నీ కూడా కరెక్టే అవుతాయి. సో థేల్స్ థీరం ప్రకారం ఏడి డివైడెడ్ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై ఈసీ. సో దీని అప్లికేషన్ పైన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు వీటిని అప్లై చేసేందుకు. సో టోటల్గా తీసుకున్నా కూడా కరెక్టే అవుతుంది. ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై ఏఈ. ఇది కూడా రాసుకోవచ్చు. వీటిని యూజ్ చేస్తూ మనం ప్రాబ్లమ్స్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ ఏరియాస్లో చెప్పేటప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సంబంధించి కూడా ఇక్కడ మనకు స్మాలర్ ట్రయాంగిల్ బిగ్గర్ ట్రయాంగిల్ రేషియోస్ కూడా అడుగుతూ ఉంటాడు. సో థేల్స్ థీరం అనేది చూడండి, సింపుల్గా ఒక ట్రయాంగిల్ తీసుకొని ఒక లైన్, ఒక ప్యారలల్ లైన్ వేసుకుంటే ఒక సైడ్కు, ఆ ప్యారలల్ లైన్ ఏం చేస్తుంది అంటే రిమైనింగ్ టూ సైడ్స్ను సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది మనకు థేల్స్ థీరం. సో ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఆల్రెడీ మీరు 10th బాగా చూస్తుంటారు. ఇది ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. దాన్ని ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ బై ఏఈ కూడా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం చూసాం కదా. దాని తర్వాత థీరం మిడ్ పాయింట్ థీరం. సో దీని ఎక్స్టెన్షన్ అని చెప్పుకోవచ్చు. మిడ్ పాయింట్ థీరం అనేది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంకు సేమ్ థీరంలోనే మనం చేయొచ్చు. ఇంకా ఎక్స్టెన్షన్ ఇది ఆ థీరంకి ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంకు ఇన్వర్స్ అంటే ఏమవుతుందంటే, సో దీన్ని ఏం చేస్తామంటే లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ విల్ డివైడ్ ది అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో కదా బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఆ విధంగా ఉంటే ఒక లైన్ ప్యారలల్ అవుతుంది. సో ప్యారలల్ తీసుకుంటే రేషియో ఈక్వల్ అవుతుంది, రేషియో ఈక్వల్ తీసుకుంటే ప్యారలల్ అవుతుంది అనేది ఇన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటాం. సో మిడ్ పాయింట్ థీరం అంటే ఏందో చూద్దాం. సేమ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం లాగే ఏబిసి అనే ట్రయాంగిల్లో ఏం చేయాలంటే బీసీకి ప్యారలల్గా ఒక లైన్ వేయాలి. సో ఆ ప్యారలల్ లైన్ ఎలా తీసుకుంటున్నాం అంటే మిడ్ పాయింట్స్ తీసుకుంటున్నాం. ఏబీకి మిడ్ పాయింట్, ఏసీకి మిడ్ పాయింట్, కాబట్టి దీన్ని మిడ్ పాయింట్ థీరం అంటారు. రెండు మిడ్ పాయింట్స్ని ఇలా కలుపుతున్నాం. ఈ కలిపిన మిడ్ పాయింట్ ఏమవుతుందంటే బీసీకి ప్యారలల్ అవుతుంది. సో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అండ్ ఆల్సో డి కమా ఈ ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసీ. డిఈ ప్యారలల్ టు బీసీ అండ్ డి కమా ఈ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసీ. మిడ్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుందని మీనింగ్. ఇక్కడ వన్ పార్ట్ ఉంటే ఇక్కడ కూడా వన్ పార్ట్, ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్. సో ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. అది కాక ఇది మిడ్ పాయింట్ అవుతుంది. సో ఈ మిడ్ పాయింట్ థీరంలో ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఖచ్చితంగా ఇది ఏమవుతుందంటే 2x అవుతుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 2 times డిఈ అవుతుంది మిడ్ పాయింట్ థీరంలో. బీసీ ఈజ్ ఈక్వల్ టు 2 times డిఈ అంటే బీసీ డివైడెడ్ బై డిఈ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2/1. సో బీసీ ఈజ్ టు డిఈ, ఈ రెండు సైడ్స్ రేషియో ఎంత అంటే
2:1 అని చెప్పాలి. సో ఈ మిడ్ పాయింట్ థియరం కూడా మనకు ప్రాబ్లమ్స్లో ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. మిడ్ పాయింట్ థియరం అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంకి ఎక్స్టెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఆ రెండు తీసుకుంటే ప్యారలల్ లైన్ తీసుకుంటాం కదా, ఆ రెండు పాయింట్స్ వచ్చేసి మిడ్ పాయింట్స్ లాగా తీసుకుంటే మనకు AD/DB = AE/EC అయ్యే విధంగా తీసుకుంటూ వీటి మిడ్ పాయింట్ లాగా తీసుకుంటే DE = ½ BC అవుతుంది. దీన్ని ఏమంటారు? DE = ½ BC అనొచ్చు. లేదా ఈ బై 2 అటు సైడ్ పంపిస్తే × 2 అవుతుంది. BC = 2 × DE 2DE అంటారు. ఆ DE = ½ BC అంటాం. ఏరియాస్లో కనుక్కునేటప్పుడు రేషియోస్ తీసుకొని ఏరియాస్ కనుక్కుంటాం. తర్వాత BC/DE = 2:1. సో 2:1 రేషియోలో ఈ రెండు ఉంటాయి. ఇది 2 పార్ట్స్ ఉంటాయి, ఇది 1 పార్ట్ ఉంటుంది. ఇది మిడ్ పాయింట్ థియరం. సో నెక్స్ట్ చూస్తే మనం పైథాగరస్ థియరం అనేది చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ థియరం అని చెప్తారు దీన్ని, పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం అందరికీ తెలిసిందే ఇది ఆల్రెడీ. పైథాగరస్ థియరం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి దీన్నే మనం బౌద్ధాయనాస్ థియరం అంటారు. బౌద్ధాయనాస్ థియరం ఆర్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఏం స్టేట్ చేస్తుంది అందరికీ తెలిసిందే, చాలా ఇంపార్టెంట్ థియరం ఇది. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, ఒక ట్రయాంగిల్ ABCలో AC² = AB² + BC² రాసుకుంటాం. అంటే స్క్వేర్ ఆన్ ది హైపోటెనస్ = సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడితే స్క్వేర్ ఆన్ ది హైపోటెనస్ = సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides అనేది ఈ థియరం యొక్క స్టేట్మెంట్. AC² = AB² + BC². జనరల్గా ఏమంటే క్యాపిటల్ A ఉంటే ఎదురుగా ఉండే స్మాల్ a అంటాము, క్యాపిటల్ B ఉంటే దీనికి ఎదురుగా ఉండే స్మాల్ b, ఇది స్మాల్ c అంటారు సైడ్స్. దీన్నే ABC ఫార్మాట్లో అంటే AC అంటే ఏమి స్మాల్ b² = AB అంటే స్మాల్ c² ప్లస్ BC అంటే స్మాల్ a². ఇటువంటిది క్వశ్చన్లో ఇచ్చి విచ్ యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ అంటాడు. అప్పుడు విచ్ యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ అంటే యాంగిల్ B ఈజ్ రైట్ యాంగిల్ హియర్. చూడండి యాంగిల్ B అనేది రైట్ యాంగిల్ ఉంది ఇక్కడ. B² = C² + A² ఇస్తే యాంగిల్ B రైట్ యాంగిల్. ఈ డయాగ్రామ్ కాకుండా వేరే డయాగ్రామ్ ఫామ్లో ఇచ్చి C² = A² + B² ఇచ్చిన, లేదా A² = B² + C² ఇస్తే ఎక్కడ యాంగిల్ రైట్ యాంగిల్ అవుతుందంటే దీన్ని చూస్తే అర్థమైపోతుంది. స్మాల్ b² ఇచ్చినప్పుడు యాంగిల్ క్యాపిటల్ B రైట్ యాంగిల్, స్మాల్ c² ఇచ్చినప్పుడు యాంగిల్ C రైట్ యాంగిల్ అవుతుంది, స్మాల్ a² ఇచ్చినప్పుడు యాంగిల్ A అనేది రైట్ యాంగిల్ అవుతుంది. ఇలా స్మాల్ లెటర్స్లో ఇచ్చినప్పుడు. అదే క్యాపిటల్ లెటర్స్లో సైడ్లు ఇస్తే AC² = AB² + BC² ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది? యాంగిల్ B రైట్ యాంగిల్ అయింది. అంటే ఇక్కడ AC ఉంది కాబట్టి ఇక్కడ లేనిది రైట్ యాంగిల్ అవుతుంది. అలా కాకుండా ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ AB కాబట్టి AB లేనిది యాంగిల్ C రైట్ యాంగిల్ అవుతుంది. అలాగే BC² = AB² + AC² ఇస్తే అప్పుడు BCలో లేనిది వచ్చేసి యాంగిల్ A అనేది రైట్ యాంగిల్ అవుతుంది ఇక్కడ. సో ఈ విధంగా సైడ్స్లో ఇచ్చిన క్యాపిటల్ లెటర్ స్లైడ్స్లో లేదా స్మాల్ లెటర్ సైడ్స్కు సంబంధించి ఇచ్చిన మనం ఎక్కడ రైట్ యాంగిల్ అవుతుందని కనుక్కోవడానికి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది. స్మాల్ లెటర్స్లో ఇస్తే దాని కన్సర్న్ క్యాపిటల్ లెటర్, స్మాల్ c ఇస్తే క్యాపిటల్ C, స్మాల్ a ఇస్తే క్యాపిటల్ A, స్మాల్ b ఇస్తే క్యాపిటల్ B, ఇవన్నీ రైట్ యాంగిల్స్ అయితే. అదే క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చి సైడ్స్ ఇస్తే ఇక్కడ లేనిది ABCలో AC ఉంది, B లేదు, ABCలో AB ఉంది, C లేదు, BCలో A లేదు ఇక్కడ, కాబట్టి అవన్నీ రైట్ యాంగిల్స్ అయితే. సో పైథాగరస్ థియరం అందరికీ తెలిసిందే. వాటితో పాటు కొన్ని ట్రిప్లెట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పైథాగరస్ ట్రిప్లెట్స్ 3, 4, 5, 12, 13, 7, 24, 25 ఇవన్నీ కూడా ట్రిప్లెట్స్. అంటే 3² + 4² = 5², 5² + 12² = 13², 7² + 24² = 25², 3, 5, 7. ఇక వీటి మల్టిపుల్స్ అన్నీ కూడా ట్రిప్లెట్సే. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 తీసుకున్నాం అనుకోండి, దీని మల్టిపుల్ × 3 చేసామనుకో, అన్నిటిని × 2 చేయండి. 3 2s are 4 2s are 5 2s are. ఇది కూడా పైథాగరస్ ట్రిప్లెట్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. × 3 చేస్తాను అనుకోండి, దీన్నే × 3, 3 3s are 9, 4 3s are 12, 5 3s are 15. ఇది కూడా పైథాగరస్ ట్రిప్లెట్. × 4 చేశాను అనుకోండి, దీన్నే 3 4s are 12, 4 4s are 16, 4 5s are 20. ఇది ట్రిప్లెట్. × 5 చేస్తే 3 5s are 15,
4 5s are 5 5s are ఇవన్నీ కూడా పైథాగరస్ ట్రిప్లెట్సే. దీన్ని మల్టిప్లై చేసేది ఇంటూ 2 కానీ ఇంటూ 3 కానీ ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఏమైనా చేసుకోండి, అన్నీ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే ఫామ్ అవుతాయి. ఒక ట్రిప్లెట్ను తీసుకొని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని దాని మల్టిపుల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే. ఇది కూడా అంతే, ఇది ఒక ట్రిప్లెట్, దీన్ని ఇంటూ 2 చేసుకోండి కావాలంటే అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. 5 2s are 12 2s are 13 2s are కావాలంటే 10 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ చేయండి, ఖచ్చితంగా 26 స్క్వేర్ వస్తుంది. ఈ విధంగా ట్రిప్లెట్స్ అనేవి బాగా గుర్తుపెట్టచ్చు. ఈ 3 గుర్తుపెట్టుకోండి మినిమం. 3 4 5 5 12 13 7 24 25 3 5 ప్రైమ్ నెంబర్స్ 3 5 7 నెక్స్ట్ 11తో వస్తాయి ఇంకా ట్రిప్లెట్స్. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకున్న వీటి మల్టిపుల్స్ కూడా అన్నీ కూడా ఏమవుతాయంటే మనకు ట్రిప్లెట్స్ అవుతాయి, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ పైథాగరస్ థీరం అండ్ యాంగిల్ ఎలా కనుక్కోవాలనేది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రెపీజియం, ఎక్కువగా ప్రాబ్లమ్స్లో యూజ్ అయ్యేది ఇది. మనకు టెక్స్ట్ వల్ల 2 ప్రాపర్టీస్ ఇచ్చాడు ట్రెపీజియం సంబంధించి. సో 9th 8th క్లాస్లో మీరు ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఎలా కనుక్కోవాలి, ట్రెపీజియం ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేసాము. వాటి ఏరియాస్ కూడా చేయడం జరిగింది. సో 2 ప్యారలల్ సైడ్స్, 2 నాన్ ప్యారలల్ సైడ్స్ ఉంటాయి. ఇలా ట్రెపీజియం తీసుకుంటే ప్రాపర్టీస్, ఫస్ట్ ప్రాపర్టీ ఏమంటే ట్రెపీజియం డయాగోనల్స్ వేసామనుకోండి, డయాగోనల్స్కు సంబంధించిన ప్రాపర్టీ. సో డయాగోనల్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం ఇంటర్సెక్ట్ అట్ ఎ పాయింట్ ఓ అనే పాయింట్ దగ్గర డయాగోనల్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకుందాం. ఏబిసిడి అనే ట్రెపీజియం తీసుకుంటే ఏసి ఓ దగ్గర, బిడి ఓ దగ్గర, ఏసీ అండ్ బీడీ 2 ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యేటట్లుంటే దీని ప్రాపర్టీ ఏమంటే, ఈ ట్రయాంగిల్ ఉంది కదా కింద, ఏఓ డివైడెడ్ బై ఓబి, ఏఓ డివైడెడ్ బై ఏఓ బై బిఓ అనొచ్చు, ఓబి అనొచ్చు. కింద ఉండే ట్రయాంగిల్ది ఏఓ బై బిఓ ఇస్ ఈక్వల్ టు ఏఓ ఫస్ట్ కాబట్టి సిఓ బై డిఓ. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్లో అడగచ్చు, ఇక్కడ ఎక్స్లో వైల్లో జెడ్లో వేరియబుల్స్ నంబర్స్ ఇచ్చేసి ఈ ప్రాపర్టీని యూజ్ చేసి చేయాల్సి రావచ్చు ప్రాబ్లము. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ట్రయాంగిల్లో ఫస్ట్, ఈ ట్రయాంగిల్ పైన ఉండే ట్రయాంగిల్ సిమిలర్, ఏఓ బై బిఓ, ఏఓ బై బిఓ ఇజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అవుతుంది ట్రెపీజియంలో, ఏ ట్రెపీజియం తీసుకున్నా కూడా. దాని తర్వాత ఇంకో ప్రాపర్టీ ఏమంటే, ఒక ట్రెపీజియంలో ఏబిసిడి అనే ట్రెపీజియంలో వీటి మిడ్ పాయింట్స్ తీసుకుంటే, నాన్ ప్యారలల్ సైడ్స్ ఉన్నాయి కదా, ప్యారలల్ కాకుండా ఉండే సైడ్స్, నాన్ ప్యారలల్ సైడ్స్కు మిడ్ పాయింట్స్ తీసుకొని కలిపితే అప్పుడు ఇక్కడ ఉండేది ఈ అనుకుందాం, ఇక్కడ ఎఫ్ అనుకుందాం. సో నాన్ ప్యారలల్ సైడ్స్కు మిడ్ పాయింట్స్ ఆఫ్ నాన్ ప్యారలల్ సైడ్స్ తీసుకుంటే, ప్యారలల్ లేని సైడ్స్కు మిడ్ పాయింట్స్ తీసుకుంటే వాటిని జాయిన్ చేసినప్పుడు ఒక లైన్ వస్తుంది కదా, ఇక్కడ ఏం ప్రాపర్టీ వస్తుందంటే ఏఈ డివైడెడ్ బై ఈడి, సేమ్ థేల్స్ థీరం లాగా ఉంటుంది. ఏఈ డివైడెడ్ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్సి అవుతుంది. సేమ్ థేల్స్ థీరం లాగా ఉంటుంది, డివైడ్ ఇన్ ద సేమ్ రేషియో లాగా. ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి అనేది ఇంకొక ప్రాపర్టీ. సో ఈ 2 ప్రాపర్టీస్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ట్రెపీజియంకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ దీంట్లో డయాగోనల్స్లో అయితే, అదే నాన్ ప్యారలల్ సైడ్ మిడ్ పాయింట్స్ కలిపినప్పుడు అయితే ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి అనేది. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇక మనకు ఆల్రెడీ తెలిసింది ఇది సిమిలర్ ట్రయాంగిల్ సంబంధించి 10th క్లాస్లో నేర్చుకొని ఉంటారు. ఎస్ఎస్ఎస్, ఏఏఏ, ఎస్ఏఎస్. ఏఎస్ఏ రాదు దీంట్లో, ఏఎస్ఏ రాదు, అది కాంగ్రుయెన్సీస్లోకి వస్తుంది. అది సిమిలర్ ట్రయాంగిల్స్ కాదు, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో కాంగ్రుయెన్సీలో మనకేమేమి వస్తాయంటే ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్, ఏఎస్ఏ, ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీస్ వస్తాయి. అక్కడ ఏఏఏ అనేది రాదు అక్కడ కాంగ్రుయెన్సీస్లో. ఇక్కడ సిమిలారిటీస్లో ఏమేమి వస్తాయి, ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్, ఏఏఏ, ఈ 3 మాత్రమే వస్తాయి. ఇది రాదు, ఏఎస్ఏ రాదు.
ఇది ఒక్కటి మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి రాదు. సో ఆర్హెచ్ఎస్ కూడా ఉండదు ఇక్కడ. ఏఎస్ఏ ప్రాపర్టీ ఒకటి రాదు మనకు, రెండు యాంగిల్స్ ఒక సైడ్ ఈక్వల్ ఉన్నప్పుడు రాదు. సో మిగతా వస్తాయి. మిగతా ఏమంటే ఫస్ట్ది ఎస్ఎస్ఎస్ క్రైటీరియా చూద్దాం. ఎస్ సైడ్ 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 అంటే రెండు ట్రయాంగిల్స్ను సిమిలర్ అనాలంటే, ఏవైనా రెండు ట్రయాంగిల్స్ను సిమిలర్ ట్రయాంగిల్స్ అనాలంటే మనము సిమిలర్ ట్రయాంగిల్ సింబల్ తెలుసు కదా, కాంగ్రుయెన్సీ సింబల్, సిమిలర్ ట్రయాంగిల్ సింబల్. సో ఎప్పుడన్నా మనం రెండు ట్రయాంగిల్స్ను సిమిలర్ అనాలి అంటే ఎస్ఎస్ఎస్ క్రైటీరియా అన్నా కూడా సిమిలర్ అనొచ్చు. ఎస్ఎస్ఎస్ క్రైటీరియా అంటే ఏమంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో AB/DE ఒక సైడు, BC/EF రెండో సైడు, AC/DF మూడు సైడ్లు ఎస్ మూడు ఎస్లు ప్రపోర్షన్లో ఉంటే, 3 sides are in proportion, then we can say that ఇది సెకండ్ ప్రాపర్టీ ప్రూవ్ అయిపోయినట్లే సిమిలర్ ట్రయాంగిల్స్. ఫస్ట్ ప్రాపర్టీ ఏమి, యాంగిల్ A is equal to యాంగిల్ D, యాంగిల్ B is equal to యాంగిల్ E, యాంగిల్ C is equal to యాంగిల్ F. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ రెండు నేర్చుకున్నాం మనం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ సైడ్స్ ఆర్ ఇన్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇప్పుడు ఎస్ఎస్ఎస్ నుంచి ఏం తెలిసింది, సైడ్స్ ప్రపోర్షన్లో ఉన్నాయని తెలిసింది. సో సైడ్స్ ప్రపోర్షన్లో ఉన్నా చాలు మనం సిమిలర్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సైడ్స్ ప్రపోర్షన్లో ఉంటే ఆటోమేటిక్గా యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్ అయిపోతాయి. ఏ ప్రాపర్టీ ప్రకారం, ఎస్ఎస్ఎస్ ప్రాపర్టీ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే సైడ్స్ రేషియో ఈక్వల్ ఉంటే చాలు, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఆటోమేటిక్గా మీరు చూసుకోకుండానే ఈక్వల్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్ఎస్ఎస్ క్రైటీరియా. దానికి రివర్స్ ఇంకా ఏఏఏ క్రైటీరియా, యాంగిల్స్ అన్నీ కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నీ ఈక్వల్ ఉంటే చాలు, మనకు సైడ్స్ అన్నీ ప్రపోర్షన్లో వస్తాయని చెప్పేది ఏఏఏ క్రైటీరియా. అంటే పూర్తిగా ఆపోజిట్ అనుకోండి దీనికి. సైడ్స్ ప్రపోర్షనేట్లో ఉంటే యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి ఎస్ఎస్ఎస్ ప్రకారం, అంటే సిమిలర్ అనొచ్చు అప్పుడు ట్రయాంగిల్స్ను. అలాగే ఏఏఏ క్రైటీరియా అంటే మూడు యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్కి ఈక్వల్ అయిపోతే వాటి సైడ్స్ ప్రపోర్షన్లో ఉంటాయి అనేది ఏఏఏ క్రైటీరియా. సో అప్పుడు కూడా ఆ రెండు ట్రయాంగిల్స్ను సిమిలర్ ట్రయాంగిల్స్ అనొచ్చు. తర్వాతది ఏమంటే ఎస్ఏఎస్ క్రైటీరియా. ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్ఏఎస్ క్రైటీరియా అంటే రెండు సైడ్స్ ఒక యాంగిల్. ఆ యాంగిల్ కూడా ఏం యాంగిల్ అనాలంటే దీన్ని ఆ మధ్యలోనే ఉంది చూస్తే కనుక్కోవచ్చు, ఇంక్లూడెడ్ యాంగిల్. అంటే రెండు స్లైడ్స్ ఈ రెండు సైడ్స్కు మధ్య ఉండే యాంగిల్, మధ్య యాంగిల్. చూడండి, ఏబి తీసుకున్నాం అనుకో, ఏబి డివైడెడ్ బై డిఈ ఇజ్ ఈక్వల్ టు ఏసి డివైడెడ్ బై డిఎఫ్ అన్నా అనుకో, డిఈ డిఎఫ్. ఇక్కడ ఏబి ఏసి తీసుకున్నా, ఏబి ఏసి తీసుకున్నా, ఇక్కడ డిఈ డిఎఫ్ తీసుకున్నా. ఈ రెండు ఈక్వల్ అయితే వాటికి ఇంక్లూడ్ అయిన యాంగిల్ అంటే ఈ రెండింటికి, ఈ రెండు సైడ్స్కు మధ్యలో ఉండే యాంగిల్, యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ రెండింటికి మధ్యలో ఉండే యాంగిల్, యాంగిల్ డి. ఇలా ఒక యాంగిల్ రెండు సైడ్స్ రేషియోస్ ఈక్వల్ ఉంటే ఈ రెండు సాటిస్ఫై అయితే చాలు, మిగిలినవన్నీ కూడా ఈక్వల్ అయిపోతాయి ఇట్లాంటివి. అంటే థర్డ్ సైడ్ ప్రపోర్షన్లో వస్తుంది, ఇంకా రిమైనింగ్ 2 యాంగిల్స్ కూడా ప్రపోర్షన్లో వచ్చి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమైపోతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి అనేది ఎస్ఏఎస్ క్రైటీరియా. దీంట్లో ఏఎస్ఏ ఒకటి రాదు, రెండు యాంగిల్స్ ఒక సైడ్ ఈక్వల్ ఉంటేనే మనము రెండు యాంగిల్స్ ఈక్వల్ ఒక సైడ్ ప్రపోర్షనేట్లో ఉందని చెప్పాలంటే ఒక సైడ్తో చెప్పలేం. ఎందుకంటే ఇంకో సైడ్ ఉంటేనే ఈ రెండు ప్రపోర్షన్లో ఉన్నాయో లేదో చెప్పగలం కాబట్టి ఒక్క సైడ్తో చెప్పలేం. కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ కాదు, ఏఎస్ఏ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ కాదు. ఈ మూడు ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అవుతాయి, ఎస్ఎస్ఎస్, ఏఏఏ, ఎస్ఏఎస్ అనే మూడు ప్రాపర్టీస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ మూడు ప్రాపర్టీస్తో మనము రెండు ట్రయాంగిల్ సిమిలరా కాదా అనేది చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు వాటి సైడ్స్ రేషియో, ఏరియాస్ రేషియో, ఆల్టిట్యూడ్స్, పెరిమీటర్స్ ఎలా ఉంటాయి రేషియోస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని సైడ్ ఎక్స్ అనుకొని దీని సైడ్ వై అనుకుంటే నేను సైడ్స్ రేషియో ఏమవుతుంది, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్సే,
ఇక్కడ x ఉంది సైడ్, ఇక్కడ y ఉంది, ఒక్కటే ఇచ్చాడు సైడ్. అప్పుడు సైడ్స్ రేషియో ఏమవుతుంది? x:y అయితే దాని ఆల్టిట్యూడ్స్ రేషియో కూడా ఏమీ మారదు. ఆల్టిట్యూడ్స్ అంటే దీని హైట్స్. దీని హైట్స్కు రేషియో కనుక్కున్నా కూడా ఆన్సర్ దేనిలాగా వస్తుంది? x:y ఆన్సర్ ఎంత వచ్చిందో అంతే వస్తుంది. దీని పెరిమీటర్స్ కనుక్కున్నా కూడా, చుట్టూ ఉండే లెంత్ పెరిమీటర్స్ రేషియో కనుక్కున్నా కూడా అది కూడా ఏమవుతుంది? x:y అవుతుంది. ఇంకా ఏరియాస్ ఒక్కటి మారుతుంది అనమాట. ఏరియాస్ ఏమవుతుందంటే x²:y² రేషియోలోకి వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సైడ్స్ రేషియో x:y అయితే ఆల్టిట్యూడ్స్ కూడా x:y ఉంటాయి. పెరిమీటర్ అంటే చుట్టూ యాడ్ చేస్తే వచ్చే లెంత్ కూడా x:y రేషియోలో ఉంటుంది. ఏరియాస్ మాత్రమే ఈ సైడ్స్కు స్క్వేర్ రేషియోలో ఉంటాయి. ఇది దేనికి సంబంధించింది? మనకు సిమిలర్ ట్రయాంగిల్స్. రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే ఇది చెప్పగలం మనం. సైడ్స్ రేషియో x:y అయినప్పుడు ఏరియాస్ రేషియో x²:y² అవుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. సో ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్కు సంబంధించి ఏరియాస్, పెరిమీటర్స్, ఆల్టిట్యూడ్స్ అండ్ సైడ్స్కు సంబంధించిన రేషియోస్. దీంతో మనకు ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని, ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తాం. టెక్స్టువల్ అండ్ ఆల్సో వాటి అప్లికేషన్ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, కొన్ని రిజల్ట్స్ డైరెక్ట్గా కూడా గుర్తుపెట్టుకునేవి ఉంటాయి. ఆ రిజల్ట్స్ను డైరెక్ట్గా గుర్తుపెట్టుకునేవి కూడా మనము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.